వరుసగా 3 సీజన్ల నుంచి అట్టడుగున నిలిచిన ఎస్ఆర్హెచ్ జట్టు ఈసారి ప్యాట్ కమిన్స్ సారథ్యం 2వ స్థానంలో నిలిచిన ఫైనల్స్ వరకు చేరింది. అయితేనేం ఆఖరి మజిలీ దగ్గర తడబడి ట్రోఫీకి దూరమైంది. ఈ సీజన్ కు ముందుగానే వనిందు అసరంగాను కోల్పోయిన ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే హార్డ్ హిట్టర్ తో ప్రత్యర్థులను హడలెత్తించింది. ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూపించిన కేకేఆర్ మాదిరిగానే ఎస్ఆర్హెచ్ కూడా సేమ్ టీమ్ తో ఐపీఎల్ 2025 కి వెళ్లాలని యోచించింది. కానీ అంతకు ముందే మెగా వేలంలో మళ్లీ జట్టును పునర్నిర్మించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య చాలా తక్కువ. అయితే ఒక్కో జట్టు 8 వరకు రిటైన్లను ఉంచుకునేలా అనుమతించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేయగా ఇందుకు బోర్డు సుముఖంగా లేదు. దీన్ని బట్టి చూస్తే ప్రతి ఫ్రాంచైజీ రైట్ టు మ్యాచ్ కార్డుతో పాటు కనీసం 4 మంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 2024 నుండి ఫిబ్రవరి 2025 మధ్య జరిగే ఐపీఎల్ 2025 మెగా వేలానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సన్నద్ధమవుతుంది. జట్టును మళ్లీ బలోపేతం చేసే దిశగా ఈ సీజన్లో విజయాలను అందించిన కీలక ప్లేయర్లను మళ్లీ మెగా వేలంలో కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇక రిటైన్ లిస్టు విషయానికి వస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ మొదటి ఎంపిక ఓపెనర్ అభిషేక్ శర్మ కావచ్చు. అతడు తన పేలుడు ఇన్నింగ్స్ తో సీజన్ అంతటా రచ్చలేపాడు. సెకండ్ రిటైన్ ప్లేయర్ గా ట్రావిస్ హెడ్ ఈ సీజన్ మొత్తానికి హెడ్. అభిషేక్ ఓపెనింగ్ లో చెలరేగిపోయి ఆడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తదుపరి 2 రిటైన్ పేర్లపై మాత్రం ఆసక్తి నెలకొంది. భువనేశ్వర్ కుమార్, షాబాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, నటరాజన్ ఇలా చాలా మంది లిస్టులో ఉన్నారు. కానీ ఫ్రాంచైజీ ఖచ్చితంగా నితీష్ రెడ్డి, నటరాజు వైపే మొగ్గు చూపించవచ్చునని తెలుస్తోంది. అటు షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్లను ఆర్టీఎం ద్వారా తిరిగి దక్కించుకోవచ్చునట. ఇక మెగా వేలంలోకి వచ్చిన ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్ ను మళ్లీ కొంత తక్కువ ధరకు దక్కించుకోవాలని కావ్య మారన్ భావిస్తోందట. అటు గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్ కూడా మెగా వేలంలోకి వచ్చినట్టే. మరి మళ్లీ కావ్య మారన్ తిరిగి దక్కించుకుంటుందో లేదో చూడాలి. ఎస్ఆర్హెచ్ రిటర్న్ లిస్ట్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్, టి నటరాజన్. ఆర్టీఎం లిస్ట్ నితీష్ రెడ్డి లేదా షాబాజ్ అహ్మద్, నటరాజన్ లేదా భువనేశ్వర్ కుమార్.